హలో దోస్తులు, ఎలా ఉన్నారండి? అంతా బాగున్నారు అనుకుంటున్నాను. మన ఇంట్లో ఏమున్నా ఉండకపోయినా తిండి అవ మాత్రం ఉంటుందండి. అదే దాన్ని తగ్గించుకోవడానికి అని చెప్పేసి మిల్ మేకర్తో పకోడీ ట్రై చేస్తున్నాను ఫర్ ద ఫస్ట్ టైం. చాలా చక్కగా వేగుతున్నాయి. ఎలా వస్తాయో చూడాలి. మరి చూడ్డానికి మంచి చికెన్ పీసెస్ లాగానో మటన్ పీసెస్ లాగానో అంతంగా అనిపిస్తున్నాయి కదా. అదేనండి, అందుకే నన్ను టెంప్ట్ చేశాయి ఇవి. అయితే వీటిని నేను ఏ మంచూరియా లాగానో లేకపోతే సాస్ వేసో అలా చేయకుండా జస్ట్ పకోడీకి వరకు మాత్రమే పరిమితం చేయాలనుకుంటున్నాను. చూద్దాం ఇవి వేగాక మనసు ఎక్కడికి తిప్పుతుందో. అలా అంటే చాలా ఇదిగో క్రిస్పీగా వేగాయి. చూసారా ఎంత ఎంత టేస్టీగా ఉందంటే, అసలు నేను చికెన్ పకోడానే ఇప్పటివరకు తిన్నాను. ఈ పకోడా ఇప్పుడు ఇది ఫస్ట్ టైము. అందులోనూ ఇదిగోండి, నా దగ్గర షెజ్వాన్ సాస్ ఉండి దాంతో తింటుంటే మాత్రం ఇంకా కమ్మగా ఉంది. అండి ఇట్లాంటివి చాలా అంటే చాలా హెల్దీ అండ్ టేస్టీ కూడా ఉంటాయి. చూసారా అంత క్రిస్పీగా ఉన్నాయో, చాలా సూపర్గా నచ్చాయండి. చెప్పంగా, మన ఇంట్లో ఏమున్నా లేకపోయినా మన ఆకలి అనేది మాత్రం మనల్ని ఎప్పుడు ఏదో ఒకటి తినమని ఆశ పెడతానే ఉంటుంది. సో ఇట్లాంటివి తింటుంటే మన ఆకలి తీరుతుంది అండ్ కొత్తగా తినాలనిపించే ఆశ కూడా తీరుతుందండి. సో ఈ విషయం తెలుసుకున్నారు కదా. ఇప్పుడు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.